అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి వేములవాడ మాజీ కౌన్సిలర్ రాష్ట్ర పూసల సంఘం ఉపాధ్యక్షులు ముద్రకొల వెంకటేశం ఆర్థిక సహాయం అందజేశారు. వేములవాడకు చెందిన ముద్రకొల రవి గత కొంతకాలంగా పలు వ్యాధులతోటి బాధపడుతూ వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముద్రకొల రవి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ సోమవారం బాధితుడిని పరామర్శించి 10,000 ఆర్థిక సహాయాన్ని అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన ముద్రగోల రవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆసుపత్రులు తిరిగాడని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పాలయ్యాడని అన్నారు. అతడి బాధను చూసి తన వంతుగా 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి అతడి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించినట్లుగా తెలిపారు. ప్రభుత్వం రవికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం అధ్యక్షులు ముద్రకోల ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ మాధవీరాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, గోలి మహేష్, మారం కుమార్, వేములవాడ డివిజన్ పూసల సంఘం అధ్యక్షులు ముద్రకోల నరసయ్య, ముద్రకోల క్రాంతి కుమారు, పసులోటి బాలరాజు, పసులోటి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అంటే డిప్రెషన్ నుంచి మన వర్కింగ్ స్టేట్ నుంచి వచ్చారు. సిచ్యువేషన్ సేవా కార్యక్రమాలు ఆయన ఇదంతా చేస్తాడు. అన్ని వర్గాలు చేస్తాడు. మా పూసల కమిటీ మెంబరు ముద్రకొల రవి, వేములవాడ 17వ వార్డు డివిజన్ 17వ వార్డు. మా ఓటర్ అండ్ మా బంధువు, మా కులము. మా స్టేట్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మయ్య గారు మరియు మా జిల్లా ప్రెసిడెంట్ అంజనేయులు గారు, మన వేములవాడ టౌన్ మాజీ చైర్మన్ కౌన్సిలర్లు వారందరూ కూడా ముద్రకొల రవిని పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్యరీత్యా గతంలో ఆయనకు షుగర్ బాగా ఉండి 400-500 షుగర్ ఉండి ఆయనకు తగ్గకపోతే కళ్ళకు ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ కళ్ళకు ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు మేము రేగుర్తి కూడా పంపించడం జరిగింది. అక్కడ ఆయనకు ఆ షుగర్ తగ్గకపోవడం వల్ల ఆ కళ్ళకు ఆపరేషన్ చేయరాదు, షుగర్ తగ్గిందని చెప్పి ఆయన రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించిన తర్వాత ఆ షుగర్ ఎక్కువై 2 కళ్ళు కూడా ఒక ఏడాది నుంచి కళ్ళు కనబడతలేవు. ఈ మధ్యలో కిడ్నీలు కూడా ఫెయిల్ అయినాయి, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన చాలా దీనస్థితిలో ఇలా మంచాన పడ్డాడు. మా దృష్టికి వచ్చింది. మేము మా స్టేటుకు ఇన్ఫామ్ చేసినాం, మా జిల్లాకు కూడా ఇంటిమేషన్ ఇచ్చినాం. వారు మా జిల్లా నుంచి వచ్చారు, స్టేట్ నుంచి వచ్చారు. మరియు మా వేములవాడ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్ వీరందరి ఆధ్వర్యంలో మేము ముద్రకొల రవిని పరామర్శించి నా సొంతంగా ఒక 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. హాస్పిటల్కి వచ్చి 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. మరియు మా టీపీఎస్ సంస్థ ద్వారా మా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య గారు కూడా ఆయన కూడా రప్పించడం జరిగింది. ఆయన కూడా ఆ ముద్రకొల రవిని చూసి చెల్లించి టీపీఎస్ఎస్ ద్వారా తనకు కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఇమ్మటే హైదరాబాద్కు కూడా ఆ రిపోర్టులు పంపడం జరిగింది. మరియు మా జిల్లా నుంచి కూడా ఆంజనేయులు గారు, జిల్లా ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు కూడా వచ్చిండు. తనకు కూడా ఆయన దృష్టి తీసుకపోతే తను కూడా ఆ పేషెంట్ చూసి చాలా బాధాకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ పేషెంట్ అందరూ కూడా చాలా ఏడవడం జరిగింది. వారిని మేము పరామర్శించి వారిని ఓదార్చి వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మరియు మా చైర్మన్, మా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు మరియు మేము కూడా అందరం కూడా పరామర్శించి వారికి నా సొంతంగా ఒక 10,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరన్నా దాతలుంటే వారికి ముందుండి సహాయం చేయాలని చెప్పి మా యొక్క శ్రీ ముద్రకొల వెంకన్న గారు, పూసల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ మాజీ కౌన్సిలర్. మరి వారు ఈరోజు హాస్పిటల్లో పేషెంట్ను పరామర్శించి వారు సొంతంగా 10,000 ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే మా పూసల కులం కాబట్టి మా సంక్షేమ సమితి నుండి కల్లారా చూసినటువంటి నేను సమితికి ఉపాధ్యక్షుడిని. మరి అటువంటి సహాయము తప్పకుండా మా సంక్షేమ సమితి నుంచి హామీ ఇస్తూ అతనికి తగిన సహాయం అందించడానికి త్వరలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అంజనేయులు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశం గారు, సంబంధిత ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, చైర్మన్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వేములవాడ వాస్తవానికి
గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ముద్రకొల రవి గారు అనారోగ్యంతో గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో కళ్ళు షుగర్ ఎక్కువై కళ్ళు కనిపించకపోవడం, అలాగే 2 కిడ్నీలు కూడా పూర్తిగా ఖరాబ్ అవ్వడంతో అనారోగ్యంతో ముద్రకొల రవి బాధపడుతున్న సందర్భాన్ని మన వేములవాడ గ్రామానికి చెందినటువంటి మాజీ కౌన్సిలర్, రాష్ట్ర తెలంగాణ పూసల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రకొల వెంకన్న గారు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారికి ప్రత్యేకంగా మన జిల్లా బాడిక తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వారిని పరామర్శించినటువంటి వేములవాడ కౌన్సిలర్ చైర్మన్, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని మా సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి ఆదుకోవాలని కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం.